జై శ్రీమన్నారాయణ. ఈరోజు మనం ధర్మపదం గ్రంథములోని చాప్టర్ 5 విభాగము 186 పరమశివుడు చెప్పిన ధర్మ కార్యములు, దానమిచ్చు వస్తువులు, పార్వతీదేవి మహిమలు. గౌరీ పుణ్యకర్మలు 3 రకాలు. 1 ఔపరమికం, 2 నిరుపుకరణం, 3 సోపకరణం. ఔపరమికం అనగా పాపకర్మలను విడిచిపెట్టినవాడు, పాపకృత్యాలు చేయకుండా ఉండేవాడు. నరకలోక బాధలు తెలిసి వాటిని అంటే పాపాలను చేయకుండా ధర్మ గ్రంథాలను చదువుకొని జ్ఞానాన్ని పొంది పాపకర్మలు చేయనివాడు. ఇట్టివాడు పురాణములను ధర్మశాస్త్రాలను చదువుకొని సజ్జన సాంగత్యము సద్గురువును ఆశ్రయించి ఉంటాడు. 2వది నిరుపకరణం, పరిశుభ్రత, చిత్తశుద్ధి, అంతరేంద్రియ శుద్ధి అంటే శాంతి, బహిరింద్రియ నిగ్రహం అంటే దాంతి, రుజు ప్రవర్తనము, ఇష్టంగా వ్రతాలు చేయుట, ఏకపూట భోజనము మరియు బ్రహ్మచర్య వ్రతం చేయుట అంటే బ్రహ్మచర్యం పాటించుట, ధర్మకార్యాలు చేస్తుండుట, ఇలాంటివన్నీ పుణ్యకర్మలు. ఇక 3వది సోపకరణం, శౌచం అభ్యంతరకరం, బాహ్యమని అందు మనస్సు యొక్క పారిశుద్ధ్యం అభ్యంతరకరం అవుతుంది. ఆహార శుద్ధి, దేహశుద్ధి, బాహ్యము నోటితో చెప్పేది, కంటితో చూసేది, చెవులతో విన్నది, ఇంకా ఉన్నది ఉన్నట్టు చెప్పుట సత్యము, జ్ఞానేంద్రియ పంచకాన్ని జయించుట శాంతి అందును. కర్మేంద్రియాలను సద్విషయాలలో ఉంచుటయే దాంతి, నిష్కపట ప్రవర్తనయే ఆర్జవం, మంచి పనులు పూనికతో చేయుటయే వ్రతం, నిరాహారము లేదా అల్పాహారమే ఉపవాసం, కామోద్రేకానికి లోను కాకపోవటయే బ్రహ్మచర్యం. పరమేశ్వరి నదులలో స్నానమాచరించుట పుణ్యం అయితే ఇవి 2 నదులు 3 నదులు సంగమించే స్థలంలో స్నానం చేయటం మహాపుణ్యము. ఇంకా సాగర సంగమంలో కలిసే చోట స్నానమాచరించితే ఇంకా పుణ్యం. ఓ ప్రాణపతి, మానవుడు దానమిచ్చే వస్తువుల గురించి చెప్ప ప్రార్థన అని అడిగింది అమ్మ భవాని. ఓ పద్మముఖి విశాలాక్షి, నీకు తెలియని జ్ఞానము, నీకు తెలియని దానములు ఉన్నవా? అయినను ఋషులు దేవతలు జనహితం గురించి అడుగుతున్నావు గనుక చెబుతున్నాను విను. నీకు మునులపైన, దేవతలపైన, రాక్షసులపైన, మానవులపైన, సర్వజీవులపైన అమితమైన ప్రేమ ఉన్నది. అందుకే నీవు జగన్మాతవు, అందరికీ మాతవు. అన్నపూర్ణ మానవులకు ప్రాథమిక అవసరము నీరు, అన్నము. ఇవి ప్రాణానికి ఆధారము. గనుక మానవుడు అన్నదానము, నీటి దానము చేస్తే గొప్ప ఫలితం వస్తుంది. అతిథికి అన్నదానము, నీటి దానము చేయటం వల్ల గొప్ప గౌరవము, పుణ్యం వస్తుంది ఆ గృహస్థునికి. గోదానము కానీ, కపిల గోదానము కానీ చేస్తే ఉత్తమ పుణ్యం వస్తుంది. అయితే ఆ గ్రహీత ఉత్తమ బ్రాహ్మణుడు కానీ విప్రుడు కానీ అయ్యుంటే ఇంకా మంచిది. వేదాన్ని నేర్పేవాడైతే మరింత పుణ్యం వస్తుంది. జగదాంబ భూదానము చేయువాడు ఆ భూమి ఎన్ని నాళ్ళు ఉంటుందో ఈ లోకములో అన్ని నాళ్ళు అతడు స్వర్గములో సర్వసుఖాలు అనుభవిస్తాడు. తర్వాత భవానీ కన్యగానున్న తన పుత్రికను ఆమె ఇష్టముతో యోగ్యునికి వివాహం చేస్తే అతనికి యజ్ఞం, అశ్వమేధ యజ్ఞం చేసిన ఫలితం వస్తుంది. ఆ కన్యాదానం వల్ల యోగ్యులకు వేద విద్య, బ్రహ్మ విద్య, తత్వ విద్య నేర్పిన వారికి గొప్ప పుణ్యలోకాలు వస్తాయి. నువ్వుల దానం వల్ల అగ్నిష్టోమ ఫలితం వస్తుంది. నూతన వస్త్రదానం వల్ల దీర్ఘాయుస్సు, ఛత్రదానం వల్ల దీర్ఘ బాధలు తొలగింపు, ఆ పైన దీపదానము మార్గాలను బాగు చేయుట, ఔషధ దానము
జల ప్రవాహ నియంత్రణ, బాటచారులకు అన్నపానీయములు ఏర్పాటు చేయుట, వారికి నీడ ఏర్పాటు చేయుట లాంటి పుణ్య కార్యాలు చేస్తే, అట్లాంటి వారు ప్రతిఫలం ఆశింపగా చేస్తే వారికి దైవ సాన్నిధ్యములో శాశ్వత స్థానము కలుగుతుంది. విశ్వనాథ, యజ్ఞ ఫలాల గురించి చెప్పరా అని అంబ అడిగింది. శైలజ, యజ్ఞములు 2 రకములు. 1 వైదికములు, 2 లౌకికములు. ఉత్తమ బ్రాహ్మణులు తమ కులధర్మం ప్రకారం వైదికంగా వారి ధనధాన్యాలతో బ్రాహ్మణులను పిలిచి, ఋత్వికులను పిలిచి సంభావనలు ఇచ్చి చేసే యజ్ఞములు. ఇవి వైదిక యజ్ఞములు. 2వది పితృదేవతలకు, దేవతలకు బ్రహ్మోత్సవాలలోన, తిరునాళ్లలోన, జాతరలలోన మేళ తాళాలతో, ఆటపాటలతో, గంధము, పూలు, పండ్లు, దీపము, భక్ష్య భోజ్యములు, నైవేద్యాలను సమర్పించి షోడశోపచారాలతో ఇష్టదేవతలను పూజించుట, ఆరాధించుట అనేవి లౌకిక యజ్ఞములు. పై 2 రకాల యజ్ఞాలు కూడా దైవ ప్రీతికరమే. ఇట్టి యజ్ఞాలకు వచ్చే ఫలితానికి ఇంకా ఏ ఫలితాలు సాటి రావు. అయితే భవానీ, ఈ యజ్ఞాలు చేసేవాళ్ళు నిష్టగా ఉండాలి. పవిత్రత, మంచి మనోసంకల్పము, ఏకాగ్రత, ధ్యానంతో ఈ యజ్ఞాలను చేయాలి. అప్పుడే మంచి ఫలితాలు వస్తాయి. ఈశానన పితృదేవతలకు చేసే ఉత్తమ కర్మలు ఏవి చెప్పండి అడిగింది అమ్మ. అంబిక పితృకర్మలకు ఉత్తమ ప్రదేశాలు గంగా తీరము, కురుక్షేత్రము, గయ, 3 నదులు కలిసిన త్రివేణి సంగమము ఉత్తమమైనవి. పితృదేవతల శ్రాద్ధ కర్మలు చేయడానికి ఉత్తమ దినాలు, తిథులు మాఘమాసము, భాద్రపద మాసము. అప్పుడు బహుళ పక్షములో అపరాహ్నంలో చేయాలి. అమావాస్య, ద్వాదశి, నవమి, కుతప కాలం ఈ సమయాల్లో చేయాలి. చేసేవాడు ఔరసపుత్రుడైతే మంచిది. ఔరసపుత్రుడు అంటే తల్లి తండ్రికి సహజంగా జన్మించిన కుమారుల్లో ఒకడు. అట్టివాడు లేకపోతే కుమార్తె యొక్క కొడుకు ఔరసపుత్రుడు. ఈ పితృకర్మలు చేయాలి. పితృకర్మలలో నల్ల నువ్వులు ఉపయోగించాలి. శ్రాద్ధ కర్మలలో వ్యాకులత, ఆర్ద్రత, క్రోధము, అశుచి, వ్యాకులత ఉండరాదు. ఈ పితృకర్మలు శుక్లపక్ష పాడ్యమి, విధియ, ఇంకా మధ్యాహ్నము తరువాత చేయరాదు. ఈ శ్రాద్ధ కర్మలలో ఉపయోగించే పదార్థములలో నెయ్యి, పెసరపప్పు, పరమాన్నము, పిండి వంటలు, మినప వడలు, అప్పాలు, నువ్వు ఉండలు ఉండుట అవసరం. ఈ శ్రాద్ధ కర్మలు శాస్త్రము తెలిసిన బ్రాహ్మణుడితో చేయించుట ఉత్తమం. దేవి పార్వతి, పితృదేవతలు కూడా దేవతలతో సమానులు. పితృదేవతలు దక్షిణ దిశలో ఉంటారు, దేవతలు ఉత్తర దిశలో ఉంటారు, అంతే. పితృదేవతా పూజలను కవ్యములని, దేవతా పూజలను హవ్యములని అంటారు. ఓ జగన్మాత, గజానని మాత, సన్ముఖుని తల్లి, నేను నీ గురించి కూడా కొన్ని ముక్కలు చెప్తాను. చెప్పనిస్తావా? చెప్తాను, విను. విశాలాక్షి, నిన్ను కొలిసిన వారికి అన్న పానీయము లోటు లేకుండా దీవిస్తావు. అప్పుడే నీవు అన్నపూర్ణవు అయి ఉంటావు. ఓ చేపకల్ల పశుపచ్చని మీనాక్షి, నిన్ను కొలిసిన వారికి దుర్గతి లేకుండా కాపాడుతావు. అందుకే నువ్వు దుర్గాదేవివి. ప్రార్థించు వారిని, కరుణించు మాత అని అన్న వారిని భ్రమణం లేకుండా వెంటనే వచ్చి కాపాడుతావు కనుక నీవు భ్రమరాంబవు. జ్ఞానము కావాలని కోరి ప్రార్థించే భక్తులకు వెంటనే జ్ఞానాన్ని అపారంగా ప్రసాదిస్తావు కనుకనే నీవు జ్ఞాన ప్రసూనాంబవు. భర్త కట్టుకున్న వస్త్రాన్ని నీవు కూడా ఆ వస్త్రాన్ని కట్టుకొని ఏక వస్త్రంతో భర్తతో ఉంటావు కనుక నీవు ఏకాంబరేశ్వరివి. నీవే యజుర్వేద దేవతామూర్తివి.
మహిషాసుర మర్దినివి, కాత్యాయినివి. పర్వతరాజు హిమవంతుని ముద్దుల పుత్రికవు హైమవతివి. నీవే గిరిపుత్రివి గనుక గిరిజవు. నీవే పూర్వము దక్షపుత్రికవు గనక ద్రాక్షాయినివి. నీవే ఉమ, నీవే సతీదేవివి. శివునికి భార్యవు గనుక నీవు సతీదేవివి. శివుడు భవుడు, అతనికి భార్యవు గనుక నీవు భవానీవి. స్త్రీమూర్తిలో నీవు పరమోన్నతురాలివి గనుక నీవు మహేశ్వరివి. భవానీ, నీవు తెలుపు ఎరుపు పసుపుల మిళితంలో బంగారు వంటి స్త్రీమూర్తివి. నీవే గౌరివి. గౌరీ, నిన్ను కోరి పూజించు ప్రార్థించిన కన్యలకు ఉత్తమ పురుషులను ఏరి కోరి భర్తలుగా ప్రసాదిస్తావు. నీవు మంగళ గౌరివి, అంటే నీవు ఆ స్త్రీలను సుమంగళిగా దీర్ఘ సుమంగళిగా దీవిస్తావు. నీవు శంకరుని ప్రియురాలవు గనుక నీవు శంకరీవి. అన్ని శక్తులకు నీవే మూలము. బలహీనులు నిన్ను ప్రార్థిస్తే వారికి శక్తినిచ్చి కాపాడే శక్తివి నీవే. నీవే సర్వదేవతలకు శక్తివి. నీవే విశ్వశక్తివి. అందుకే నిన్ను చండిక అన్నారు. నిన్ను ప్రార్థించు భక్తులకు భయ ఆందోళన నుంచి పూర్తిగా తప్పిస్తావు. దుష్ప్రభావాల నుంచి నువ్వు వారిని తప్పిస్తావు. నీవే నీ భక్తులకు ఐశ్వర్యము ఇస్తావు, వారిని కాపాడుతావు. వారికి నీవు దీర్ఘాయుష్ను కూడా ఇస్తావు. ఆయువు ఆరోగ్యము ఇచ్చే ప్రదాతవు నీవే భవాని. నీవు కాలానికి మరణాన్ని నిర్ణయించే జ్ఞాన ప్రసాదితవు కాళీమాతవు. నీవే సర్వ జ్ఞానమయువు. నీవు కర్మ భక్తి భావాలకు అధిదేవతవు. అందుకే నీవు ఆది పరాశక్తివి అయితివి. నీవు సర్వ మానవులకు సర్వ జీవులకు మాతవు. అందుకే జగన్మాతవు. నీవు నా నామ రూప క్రియ అనే 3 పురాలకు అధిదేవతవు గనుకే నీవు త్రిపురాసురివి, త్రిపురాదేవివి. నిన్ను నమ్మి పూజించే భక్తులకు నీవు జ్ఞానము, దీర్ఘాయువు, ఐశ్వర్యము, వంశాభివృద్ధి, జన్మ జన్మల పాప ప్రక్షాళనము చేయు మహాదేవతవు. నీవే ఐశ్వర్య ప్రదాయినివి. అందువల్లనే నీవు లలితాంబవయ్యావు. నీవు నాలో సగం గనుకనే నీవు అర్ధనారివి, అర్ధనారీశ్వరివి. నీవు అన్ని ధర్మములు తెలిసియే నీ బిడ్డల యొక్క మంచి కొరకు నన్ను అడిగి అందరికీ నా ధర్మాలు చెప్పించావు. ఒక తల్లి తన బిడ్డలకు ఏ విధంగా మేలు చేయాలని ప్రతి నిమిషము ప్రయత్నిస్తుందో అలాగ నీవు నీ ఈ సర్వజీవులకు మేలు చేయాలని ప్రతి క్షణము నీవు అభిలషిస్తూ ఉంటావు. అందుకే నువ్వు జగన్మాతవు. ప్రతిఫలాపేక్ష లేని కృత్యం వంటిది నీ ప్రేమ. నీ తల్లి ప్రేమకు ఇంకా సాటి అయిన ప్రేమ ఏదీనూ లేదు అని పరమశివుడు భవానీమాతను పొగిడాడు అని చెప్పుకొచ్చాడు భీష్మాచార్యులు వారు ధర్మరాజుకు. ఈ విషయాలు చెబుతున్నాడు. భారతాన్ని చెబుతున్నటువంటి వైశంపాయనుల వారు రాజు అయినటువంటి జనమేజయునికి. జై శ్రీమన్నారాయణ.